వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ జగన్ పేద బడుగు వర్గాలకు అండగా నిలిచిన నేతగా ప్రశంసించారు. నవరత్నాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్, ఎస్సీ మైనారిటీ సెల్ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలిటి ఆపద్బాంధవుడు, సంక్షేమ ప్రదాత, సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అతను సంక్షేమ ప్రదాత. రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం రాబోయే రోజులలో చరమగీతం పాడి రాబోయే రోజులలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చూడవలసి మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలిటి ఆపద్బాంధవుడు, సంక్షేమ ప్రదాత, సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అతను సంక్షేమ ప్రదాత. రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం రాబోయే రోజులలో చరమగీతం పాడి రాబోయే రోజులలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద జరిగిన వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. మండల దయాకర్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పేద ప్రజలకు ఎంపీపీ పద్మప్రియ, దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్లు, బూత్ లీడర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది అది రెండు ఇస్తే శ్రీమద్దు కాదబ్బా ఇది అది రెండు ఇస్తే దాన్ని కలిసి చేస్తారు.
విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 5 మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బీబిలి నియోజకవర్గం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఇక మజ్జి కుటుంబం, చిన్న శ్రీను, కుమార్తె సిరమ్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారం స్వామికి సమర్పించారు. వేద పండితుల ఆశీర్వాదంతో కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొండంగి మండలం కోదాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బూర్తి రత్నకుమారి నాని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని, ప్రజలు ఆయన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు ఇంత ఘనంగా జరపడం కారణం పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, అలాగే చేయూతలు కానీ అనేక రకమైన పథకాలు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు నుండి 100 ఏళ్ళు ఆరోగ్యాలన్నీ కూడా పొందుకుని, పేద ప్రజల ఆశీస్సులు కూడా పొందుకుని 2029 ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తామని మేము ఘంటాపథంగా చెప్తూ, చిత్తూరు నగరంలోని గిరింపేటలో జగన్ జన్మదిన వేడుకలు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అయితే డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ సమన్వయకర్తలు కనీస గుర్తింపు ఇవ్వాలని పలువురిని సూచించారు. ఇక పార్టీ ఐక్యత కోసం క్షేత్రస్థాయి నివేదికలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ సందర్భంగా గిరింపేట చౌడేశ్వరమ్మ సర్కిల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరై ఇవాళ కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీని ఒక ఊపిరి తీసుకురావడం జరిగింది. ఇదే గిరింపేటలోనే వైఎస్ఆర్ పార్టీ ఒక అంచెలంచెలుగా ఎదిగి చిత్తూరు పట్టణం మందు ఇంత గొప్పగా ఆవిర్భవించింది. పాలకొండ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఏఎంజీ ఫంక్షన్ హాల్ వద్ద కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు పాలవలస విక్రాంత, విశ్వసరాయి, కళావతి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమలపాటి వెంకటరమణ, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు కార్యనిర్వాహకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం 54 కేజీల కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు. మన వెనుకబాటు జిల్లా అయిన ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన, అదే కాకుండా ఉద్దానం లాంటి సమస్యల్ని, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి సమస్యని ఆయన ఆవలించుకొని ఈ ప్రజల క్షేమం కోసం, మరి ముఖ్యంగా ప్రతి అవసరాన్ని, ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే కాకుండా 2,86,000 వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ కూడా ప్రజలకు అనుసంధానం చేయడం జరిగింది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సిరట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక వార్డు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సిరట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా 30 పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు. వృద్ధులకు చీరలు, టీ-షర్ట్లు అందించి వారి సంక్షేమం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలతో ప్రారంభమైన కార్యక్రమంలో పార్టీ నేత సాయి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం జీవన జ్యోతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చినాడో అవన్నీ నిలబెట్టుకోవడం జరిగే పరిస్థితి కూడా రాష్ట్రం ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే దిశ ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రంలో అయినా కూడా పార్టీ నాయకుల కార్యకర్తలు ఉంటే తప్ప పార్టీ మనలో ఉంటుందనే చెప్పి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మన ఆదరణకు సెంటిమెంట్ వచ్చింది, జిల్లా జైలు సెంటిమెంట్ వచ్చింది. ఈ జిల్లా ఏదన్నా ఆయన మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చినాడో అవన్నీ నిలబెట్టుకోవడం జరిగే పరిస్థితి కూడా రాష్ట్రం ఏమైపోతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే దిశ ఉన్న వ్యక్తి ఏ రాష్ట్రంలో అయినా కూడా పార్టీ నాయకుల కార్యకర్తలు ఉంటే తప్ప పార్టీ మనలో ఉంటుందనే చెప్పి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మన ఆదరణకు సెంటిమెంట్ వచ్చింది, జిల్లా జైలు సెంటిమెంట్ వచ్చింది. ఈ జిల్లా
పామూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వగంపల్లి గ్రామంలో ఘనంగా వేడుకలు జరిగాయి. పామూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గంగసాని హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సమర్పించి కేక్ కట్ చేశారు. ఇక గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని జన్మదిన వేడుకను ఘనంగా జరిపారు. కాబట్టి ఈ రోజు కనిగిరి నియోజకవర్గంలోనే కాకుండా కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 135 పంచాయతీలో కూడా జగన్ బర్త్డే భారీగా జరిగింది. అలాగే ఈ దేశం రాష్ట్రం కాకుండా ప్రపంచం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అలాగే భోజనాల వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ప్రజలతో మమేకమై ప్రజలను అభినందించిన ఆయన వైఎస్ జగన్ ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంచిన అనురాగాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొరుకుతున్నావు